ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నది. మేము గతంలో కూడా మంచినీటి సమస్య మీద అనేక పోరాటాలు చేశాం. చివరి ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నది కాబట్టి తక్షణమే ముందు చూపుతో ఆలోచించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి మనం సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఖమ్మం పట్టణంలో దీర్ఘకాలంగా అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్డు, డ్రైనేజు, దాంతోపాటు ఈ కబేలా, అదేవిధంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి కూడా కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి కార్పొరేషన్ అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి గతంలో అనేక సార్లు సిపిఐ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల గురించి కానీ, పెన్షన్ల గురించి కానీ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవన్నీ కూడా అనేక పథకాలు చెప్పారు. కానీ ఒక్క పథకం కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మైనార్టీ విద్యార్థులకు వాళ్ళు స్టైఫండ్స్ కానీ లేదా వాళ్ళకి కల్పించే మార్కులు కానీ ఇవన్నీ కూడా గతంలో అనేక సార్లు అనేక ప్రభుత్వాలు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో రాకముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు ఇంతవరకు ఒకటి కూడా నిర్వహించలేదు. కాబట్టి సిపిఐ పార్టీ వీళ్ళందరినీ కూడా ఒక్క చోటకు చేర్చి రేపు 7వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభలో దీని అన్నింటి మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ జరిగిన తర్వాత ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం కోసం సిపిఐ పార్టీ సిద్ధమవుతుంది. అదేవిధంగా ప్రజలన్నీ కూడా ఐక్యం చేస్తుందని చెప్పి ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 7వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.